శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ద్రోణాచార్యుల వారు కౌరవ సైన్యాధిపత్యంలో ఉండగా 4వ రోజు తెల్లవారింది. అంతకు ముందు రోజు రాత్రి అర్జునుడు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. 4వ రోజు అనగా ఆయన 3వ రోజు రాత్రి ఆ ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి మరునాటి సూర్యాస్తమయం లోపల సైంధవుడి యొక్క తల తరగకపోతే నేను గాంధీవంతో కలిసి అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను అని అన్నాడు. కాబట్టి దుర్యోధనాదులు సైంధవుడు అర్జునుడికి దొరకకుండా కాపాడగలిగితే ఇక యుద్ధంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అర్జునుడు తనంత తానుగా అగ్నిప్రవేశం చేస్తాడు. కాబట్టి ఆ తర్వాత ఇక యుద్ధం నల్లేరు మీద నడక, మనం శాశ్వతంగా రాజ్య పరిపాలన చెయ్యొచ్చు, యుద్ధంలో గెలవచ్చు అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఉత్సాహంతో ఆ సైంధవుణ్ణి కాపాడడానికి ప్రయత్నం ప్రారంభం చేస్తున్నారు. ఈలోగా ఆ 3వ రోజు రాత్రి అంటే ద్రోణుడు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి 3వ రోజు రాత్రి నిద్రపోతున్నటువంటి అర్జునుణ్ణి కలలోనే కృష్ణ పరమాత్మ కైలాసానికి తీసుకెళ్లి పరమేశ్వరానుగ్రహంగా పాశుపతాస్త్రాన్ని సంపాదించి అర్జునుడికి ఇవ్వడంలో కృతకృత్యుడై ఉన్నాడు. ఇంకా అది కళ అన్న భావనలోనే అర్జునుడు ఉన్నాడు. అందుకే ఆ రోజు తెల్లవారుజామున ధర్మరాజు గారు లేచి అన్ని విధాలా యుద్ధానికి సిద్ధపడి ఆసనం మీద కూర్చుని ఉండగా ఆ మొదట కృష్ణ పరమాత్మ వచ్చి ధర్మరాజు యొక్క దర్శనం చేసి కూర్చుని ఆయన యొక్క మనసుకి శాంతి కలిగేటట్టుగా ఈరోజు అర్జునుడు తప్పకుండా యుద్ధంలో గెలుస్తాడు, సైంధవుణ్ణి దునుమాడతాడు, నువ్వేం బెంగ పెట్టుకోవద్దని ధర్మరాజుతో మాట్లాడిన తరువాత అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చి ధర్మరాజుకి నమస్కరిస్తే ధర్మరాజు గారు అర్జునుణ్ణి చూసి, గెలుపు ధ్రువము నీకును, మెయి తలతలమను ఛాయతోచే దైత్యాంతకుడుం తెలివియుంది యున్నవాడని పలికిన ఆ విభునితోడ పార్థుడు నిమ్మిన్. ఓ అర్జున, ఇవాళ నువ్వు తప్పకుండా గెలుపు సాధిస్తావు. ఎందుకంటే మెయి తలతలమను ఛాయతోచే, నీ యొక్క శరీరంలో తలతలమనేటటువంటి కాంతి ప్రస్ఫుటంగా కనపడుతోంది. దైత్యాంతకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా బహుజాగరూకతతో ఉన్నాడు. ఎట్లాగైనా ఇవాళ సమయం లోపల జరగవలసినటువంటి విధానం కాబట్టి సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి సంహరించి నీ యొక్క ప్రతిజ్ఞ నెరవేరేటట్టుగా చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ కృతకృత్యుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు విజయాన్ని సాధిస్తావని చెప్పి ఆశీర్వచనం చేశాడు. అప్పుడు ఈ వాసుదేవుడితో కలిసి ఈయన యొక్క అనుగ్రహం చేత నేను ఒక అద్భుతాన్ని చూశాను నిన్న నేను కలలో. కాబట్టి మీరు బంధుమిత్రులందరితో కలిసి నాకు వచ్చినటువంటి కళని వినండి అని చెప్పి అర్జునుడు ధర్మరాజు గారితో ఆ ముందు రోజు తనకి వచ్చినటువంటి కళ, ఆ కళలో తాను ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వైనం వివరణ చేస్తే ధర్మరాజాదులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి కృష్ణ పరమాత్మ విజయమునకు ఏ ఏ మంత్రములను పఠిస్తే జపం చేస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో
అటువంటి మంత్రములనన్నింటినీ కూడా చక్కగా జపం చేసి వాటిని అన్నింటినీ కూడా వల్లెవేయించి తాను వల్లెవేసి ఆ రథమునకు అంతటికీ కూడా గొప్ప తేజస్సుని చేకూర్చాడు. అలాగే అర్జునుడు ఆ గాంధీవాన్ని ఇతర ఆయుధములను సిద్ధం చేసుకొని బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాల్ని పొంది మేరుపర్వతం మీదకి ఎక్కేటటువంటి సూర్యభగవానుడు ఎలా ఉంటాడో అలా ఆయన ఆ రథాన్ని అధిరోహించాడు. పాండవులకు అనుకూలంగా అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి, మంచి గాలులు వీస్తున్నాయి. అటువంటి సమయంలో ఆ అర్జునుడు సాత్యకిని దగ్గర పిలిచి అన్నాడు, మనకు నిమిత్తములెంతయు అనుకూలములయ్యే గెలుతుము ఆహవమున కేచనియత ప్రతిజ్ఞ తీర్పగా అనగా ధర్మసుతు రక్ష కరుగుము నీవున్. ఓ సాత్యకి, శకునములను పరిశీలిస్తే మనకి అనుకూలంగా ఉన్నాయి. నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను, తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాం. నేను ఏ ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటాను. నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సైంధవుణ్ణి సంహరించడం ఎంత ప్రధానమో ఇక్కడ ధర్మరాజు గారిని రక్షించుకోవడం కూడా అంతే ప్రధానం. కాబట్టి నువ్వు ధర్మరాజు గారికి రక్షణ భారాన్ని వహిస్తూ ఇక్కడే ఉండు అన్నాడు. విను, సింధురాజవధయును మనుజాధిపరక్షణంబు మనకు సరియ కావున నేనొక పని నీవొక పని మేకుని చేయుటరయ పాడియ కాదే. మనకి సైంధవ వధ ఎంత ముఖ్యమో ఇక్కడ ధర్మరాజు గారి యొక్క రక్షణ కూడా అంతే ముఖ్యం. ఎందుకనంటే అక్కడ సైంధవుణ్ణి వధించిన ప్రతిజ్ఞని నిలబెట్టుకున్న ద్రోణాచార్యుల వారు ఇక్కడ ధర్మరాజుని బంధీకృతుణ్ణి చేస్తే అక్కడ చేసినటువంటి ప్రయత్నం అంతా నిష్ప్రయోజనమైపోతుంది. ఇక్కడ ధర్మరాజును నువ్వు కాపాడినా నేనక్కడ సైంధవుణ్ణి వధించలేకపోతే అప్పుడు ప్రయోజనం సిద్ధించదు. కాబట్టి రెండూ కూడా ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమములు. కాబట్టి ఒకదాని మీద నేను ఉంటాను, ఒకదాని మీద నువ్వుండు అని నా దిక్కున శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి నువ్వు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. కానీ అఖిల విద్యాపారంగతుడైనటువంటి ద్రోణాచార్యుల వారు శపథం చేసి ఉన్నారు, ఎట్లాగైనా నేను ధర్మరాజుని బంధీకృతుణ్ణి చేస్తాను అని. కాబట్టి అంతటి శక్తివంతుడైనటువంటి ద్రోణాచార్యుడు చేసినటువంటి శపథం మనకి తెలుసు. కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఓ సాత్యకి, నువ్వు ఇక్కడ ఉండి ధర్మరాజుని కాపాడు, నేను యుద్ధంలో ఆ సైంధవుణ్ణి సంహరిస్తాను అని 4వ రోజు యుద్ధంలో అర్జునుడు ప్రవేశించాడు. ద్రోణాచార్యుల వారు కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో సంతోషించి ఆ వ్యూహాన్నంతటినీ కూడా సిద్ధం చేసి శంఖాన్ని పూరించాడు. ఆ ద్రోణాచార్యుల వారు ఎంత జాగ్రత్తగా వ్యూహరచన చేశాడు అంటే, ఎట్టి పరిస్థితులలోనూ సైంధవుడు అర్జునుడికి దొరకకూడదు. సూర్యాస్తమయం వరకు సైంధవుణ్ణి కాపాడగలిగితే, సైంధవుడి దాకా అర్జునుడు అసలు రాలేకపోతే చాలు, యుద్ధం పూర్తయిపోయినట్టే. సైంధవుణ్ణి అర్జునుడు నిర్జించక్కర్లేదు, కేవలం సైంధవుడు దొరకకుండా చూసుకుంటే చాలు. అందుకని ఎంత గొప్ప వ్యూహాన్ని పన్నాడు అంటే, శకట వ్యూహాన్ని తీర్చిదిద్ది పడమటి సగభాగంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని రచించాడు. మళ్ళీ ఆ సూచీ వ్యూహంలో ఉండేటటువంటి కేంద్ర స్థానంలో సైంధవుణ్ణి నిలబెట్టాడు. సైంధవుణ్ణి నిలబెట్టడమే కాకుండా ఆ సైంధవుడి చుట్టూ దుర్యోధనుణ్ణి, అలాగే భూరిశ్రవుణ్ణి, కర్ణుణ్ణి, శల్యుణ్ణి, అశ్వత్థామని, వృషసేనుణ్ణి, కృపాచార్యుణ్ణి కలిపి ఉంచాడు. ఉంచడమే కాకుండా ఆ దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి బలగాలలో అత్యంత శ్రేష్టమైనటువంటి 14,000 ఏనుగుల్ని, 60,000 రథాల్ని, 1,00,000 గుర్రాల్ని, 10 లక్షల కాల్బలాల్ని ఆ సైంధవుడి చుట్టూ మోహరించాడు. ఈ కారణం చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా సైంధవుడి దాకా అర్జునుడు వెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఇంతమంది వీరుల్ని ఆ సైంధవుడికి రక్షణగా అమర్చాడు. తాను ఆ మొట్టమొదట్లోనే అసలు వ్యూహాన్ని భేదించి లోపలికి అర్జునుడు వెళ్ళడానికి వీలు లేకుండా నిలబడ్డాడు. ఇంతలో దుర్మర్షనుడు అనబడేటటువంటి ఒక రాజు
మీరందరూ ఇంత కష్టపడవలసినటువంటి అవసరమే ఉంది, నేను ఒక్కడినే అర్జునుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అర్జునుడిని పడగొట్టేస్తానని అక్కరలేని ప్రతిజ్ఞలు చేసి అర్జునుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అర్జునుడు బయలుదేరి యుద్ధానికి వచ్చేటప్పుడే చూసి, ఈ దుర్మర్శనుడే ఇవాల్టి యుద్ధంలో మనకి ప్రథమ కబలం కావాలి, ఇతన్నే మొదటి ముద్దగా తినాలి అని చెప్పి ఆ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి దేవదత్తమనేటటువంటి శంఖాన్ని అర్జునుడు, పాంచజన్యమనేటటువంటి శంఖాన్ని కృష్ణ పరమాత్మ పూరిస్తే వాటిలోంచి వచ్చేటటువంటి శబ్దము దిగ్దిగంతముల వ్యాపించింది. ఆ ముందుకు వెళ్ళినటువంటి దుర్మర్శనుడు అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఆ యుద్ధభూమిని వదిలిపెట్టి పారిపోయాడు. అర్జునుడితో యుద్ధం చేస్తాను, అసలు వ్యూహంలోకి ప్రవేశించకుండా అడ్డుపడతాను అని చెప్పి వెళ్ళినటువంటి దుశ్శాసనుడు అర్జునుడి యొక్క ప్రతాపానికి తట్టుకోలేక ద్రోణాచార్యుల వారి చాటుకు పారిపోయాడు. అర్జునుడు ద్రోణాచార్యుల వారిని చూసి ఆయనకి నమస్కరించి, మీలుతలంపు శోభనము మీకుని చేయుము నాకు, పాండు భూపాలుని ధర్మనందనుని పంకజనాభుని ఎట్ల కావే, మత్పాలన వృత్తికీవు నిను ప్రార్థన చేసి భవత్ప్రసాద లీలాసితుండ మొన తలకంగా చొచ్చెద భుసురోత్తమా. ఓ ద్రోణాచార్య, మేలుతలంపు శోభనము మీకొని చేయుము నాకు, నాకు నువ్వు ఇవాళ గొప్ప శుభాన్ని చేకూర్చాలి. ఎందుచేత అంటే నన్ను పాండురాజు గారు ఎంత ప్రేమతో చూశాడో, ధర్మనందనుడైనటువంటి ధర్మరాజు గారు ఎంత ప్రేమతో చూస్తాడో, పంకజనాభుడైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత ప్రేమతో చూస్తాడో మీరు కూడా అంతే నన్ను అంత ప్రేమగా చూస్తారు. నేను ప్రార్థన చేసి భవత్ ప్రసాద లీలాలసితుండనై మొన తలంకగా చొచ్చద భుసురోత్తమా. మిమ్మల్ని ప్రార్థన చేసి మీరు అనుగ్రహిస్తే, మీరు అనుమతినిస్తే నేను ఈ వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడానికి సిద్ధపడతాను అంటూ, నన్ను అశ్వత్థామను నీవనగా సరికూర్మి బెనిచి తట్లగుటను, ద్రోహిని సైంధవు చంపంగ పూనిన నా ఉచిత ప్రతిజ్ఞ నెరపుము కరుణన్. ఓ గురువుగారు, మీరు ఎప్పుడూ కూడా అసలు నాకు మీ కుమారుడైనటువంటి అశ్వత్థామకి భేదాన్ని చూడలేదు. మీ కడుపున పుట్టినటువంటి కొడుకైన అశ్వత్థామని ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేశారో నన్ను కూడా అంత ప్రేమతోటి చూశారు. ఇవాళ నేను ఆ ద్రోహి అయినటువంటి సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. కాబట్టి దయతో నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవడానికి వీలుగా నాకు ఈ వ్యూహంలోకి ప్రవేశించడానికి, యుద్ధం ప్రారంభించడానికి అనుమతిని కటాక్షించండి అని ప్రార్థించాడు. అనుడు వలయగా అస్త్రగురుడు నరుడిపై చూట్కి నాటించి, నన్ను గెలవకెట్లు సైంధవు చేరదంచేసే రథ్యములను హరియును అతడు అమ్ముల మునుంగా. ఆ ద్రోణాచార్యుల వారు ఓ చిన్న నవ్వు నవ్వి, చిన్న నవ్వలయగా అస్త్రగురుడు అర్జునుడు చేసినటువంటి ప్రార్థనకి ద్రోణాచార్యుల వారి యొక్క పెదవుల మీద చిన్న నవ్వు కనపడిందిట. ఎందుకని? నిజానికి అది కాల సంబంధమైనటువంటి విషయం. సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి సంహరించడం అయిపోవాలి. ద్రోణాచార్యుల వారిని గెలిచి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కానీ అర్జునుడు చెయ్యడం మొదలు పెడితే అదే చాలా కాలహరణం అయిపోతుంది. కాబట్టి కేవల పౌరుష ప్రతాపాల్ని ప్రదర్శించడం ఒకటే కాదు, అక్కడ సమయోచిత ప్రజ్ఞ కూడా అవసరం. గురువుగారికి నమస్కారం చేసి వారి అనుమతి తీసుకుని వెళ్ళిపోతే ద్రోణుడు తీవ్రమైనటువంటి స్థితిలో అర్జునుణ్ణి నిగ్రహించేటటువంటి ప్రయత్నం చెయ్యడు. రెండు, గురువుగారి ఆశీర్వచనం ఉంటే తన కార్యం నెరవేరుతుంది అనేటటువంటిది అర్జునుడి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఆ అర్జునుడు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, ఆయన యొక్క సందర్భోచితమైన బుద్ధికి ద్రోణాచార్యుల వారు ఎంతో సంతోషించాడు. సంతోషించి అయినా కూడా నరునిపై చూట్కి నాటించి నన్ను గెలువకెట్లు సైంధవు చేరందంచేసే, నువ్వు అసలు నన్ను గెలవకుండా
ఎట్లా సైంధవు చేరేదం చేసే, ఎట్లా సైంధవుణ్ణి చేరుకుంటావు? రథ్యములను హరియును అతడు అమ్ములమునుంగా. ఆ ద్రోణాచార్యుల వారు వేసినటువంటి బాణ పరంపర వలన ఆ గుర్రములు, ఆ రథాన్ని తోలుతున్నటువంటి కృష్ణ పరమాత్మ, అలాగే అర్జునుడు అందరూ కూడా బాణములలో మునిగిపోయేటట్టుగా ద్రోణాచార్యుల వారు ఆ బాణ పరంపరని ప్రయోగించాడు. అయినా అర్జునుడు యుద్ధం చెయ్యడానికి అనుమతి నిమ్మని ద్రోణాచార్యుల వారిని ప్రార్థన చేస్తే ద్రోణుడు అట్లాగే యుద్ధం చెయ్యమని ఉత్తర్వు ఇచ్చిన తరువాత ద్రోణుడికి అర్జునుడికి మధ్య భీకరమైనటువంటి సమయం సమరం జరుగుతోంది. అటువంటి సమరం జరిగేటటువంటి పరిస్థితులలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ, ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడం అనేటటువంటిది అంత ప్రధానం కాదు, సైంధవుణ్ణి చంపడం ప్రధానం. కాబట్టి ఆలస్యం కానీయకుండా ఈ ఆచార్యుణ్ణి ఇక్కడతో వదిలిపెట్టేసి నువ్వు ఈ వ్యూహాన్ని భేదించి శకట వ్యూహంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చెయ్యమని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇక ద్రోణాచార్యుల వారితో చేస్తున్నటువంటి యుద్ధాన్ని అక్కడతో విస్మరించి వ్యూహంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేశాడు. అనవుడు క్రీడి నీదు హృదయంబున ఎయ్యది తోచె కృష్ణ, దానిన తగ చెయ్యువాడనని నిమ్మిగ పల్కిన, ప్రీతి కుంభజన్నునకు ప్రదక్షిణంబుగ సముద్ధతి ఆతడు తిరువోవనిచ్చిన, శరజాలముల్ వరగ చేయుచు పార్థుడు ఊచుండగన్. అయితే కృష్ణ, నువ్వు ఎలా నిర్దేశిస్తే మనం కార్యాన్ని అలాగే నెరవేరుద్దాం అని అర్జునుడు సమ్మతి తెలిపితే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్రోణాచార్యుల వారికి ప్రదక్షిణ పురస్సరంగా రథాన్ని నడిపాడు. ప్రదక్షిణం చేశారు అంటే విశేషమైనటువంటి గౌరవాన్ని ప్రకటించారు అని గుర్తు. ఎప్పుడైనా ప్రదక్షిణం అన్న మాటకి గుర్తు ఏమిటంటే, దక్షిణం అంటే కుడి కదు, ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపునే ఉంచుట, దానిని ప్రదక్షిణం అంటారు. తనకి కుడివైపున ఏదైనా ఉంచితే అది తనకి పూజనీయము అని గుర్తు. ఇలా వెళ్ళి ఇలా వచ్చారనుకోండి, మీరు వెడుతున్నప్పుడు ఒక వస్తువు మనకి కుడి పక్కన ఉంటుంది, మళ్ళీ అట్నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ వస్తువు మన ఎడం చేతి పక్కకి ఎడుతుంది. అట్లా కాకుండా ఆ వస్తువుని మధ్యలో ఉంచి దాని చుట్టూ నేను తిరిగాను అనుకోండి, ఒక ఆవుని దూడని మధ్యలో పెట్టి ఆవు దూడ చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, అవి ఎప్పుడూ నా కుడి చేతి పక్కన ఉంటాయి. అంటే అవి నా ఆత్మోద్ధరణ కారకములు, సర్వదా పూజనీయములు అని గుర్తు. తన కుడి చేతి వేపుకుండేటట్టుగా గుండ్రంగా తిరిగిన దానిని ప్రదక్షిణం అంటారు. అంటే విశేషమైనటువంటి గౌరవాన్ని ఆవిష్కరించడం. అటువంటి గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉన్నటువంటి ఆ రథాన్ని ద్రోణాచార్యుల వారి చుట్టూ ప్రదక్షిణ పురస్సరంగా తోలేడు. తోలిన తరువాత ఆ అర్జునుడు బాణవర్షం కురిపిస్తూ వెళ్ళిపోతుంటే ద్రోణాచార్యుల వారు అర్జునుణ్ణి చూసి, కలవే ఎందును ఇట్టివి బలసూదన తనయ పగర పరిమాత్మక విచ్చలవిడి ప్రతిష్ఠితుడవగు తలచెదవు పొలునుకో అనుచు తగిలే బిరుందన్. నీ అంతట నువ్వుగా స్వేచ్ఛతో ప్రవర్తించాలని అనుకుంటున్నావు, నేను ఇక్కడ శత్రువుని ఉండి యుద్ధానికి పిలుస్తున్నాను. నువ్వు నాతో యుద్ధం చేయడం మానేసేసి, శత్రువుని చంపడం మానేసేసి, నీ అంత నువ్వే ఒక విధి విధానాన్ని నిర్ణయించుకొని ఇలా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళిపోవడం నీకేమైనా బాగుందా అని ఆ ద్రోణాచార్యుల వారు అర్జునుడిని ప్రశ్న వేస్తుంటే ఆ అర్జునుడు రథంలో వెళ్ళిపోతూనే ద్రోణాచార్యుల వారికి సమాధానం చెప్పాడు. గురుడవుగాక పగతుడవే దురమున కుపితుడగు నిన్నెదుర్కొన నాకొక్కరునకు శక్యమే ఆ పురహరునకగుంగాక అనుచు అరుగుచు నుండెన్. మహానుభావ, మీరు మాకు గురువు గారు, మీరు నాకు శత్రువు కాదు. మీరు పిలిచారు కాబట్టి యుద్ధం చేసి తీరాలి, మిమ్మల్ని చంపడం అన్న మాట రాదు. ఎందుకంటే మీరు మాకు గురువు అయినా మీతో యుద్ధం చేసి గెలవడం అన్నది శివుడికి సాధ్యమేమో కానీ అన్యులకు సాధ్యమా? కాబట్టి మిమ్మల్ని గెలిచి వ్యూహంలోకి వెళ్ళాలి అనేటటువంటి ప్రసక్తి పెట్టుకోవడం సాధ్యం కాదు.
కాబట్టి నేను వ్యూహప్రవేశం చేస్తాను అని చెప్పి అర్జునుడు బయలుదేరుతుంటే వెనక నుంచి ద్రోణాచార్యుల వారు కూడా ఆ అర్జునుడి యొక్క రథాన్ని కమ్ముకుంటూ వచ్చి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇద్దరి మధ్య ప్రబలమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈలోగా ఆ కృతవర్మ అర్జునుడి యొక్క రథానికి అడ్డొచ్చి ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రారంభమైనప్పుడు వాడి బాణములను ప్రయోగించి అర్జునుడు ఆ కృతవర్మని మూర్ఛిల్ల చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత సమయం పడుతుంది కదూ, యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఆ రోజు కాలమునకే ఇచ్చాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీరులందరినీ దాటుకుంటూ సైంధవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప కనపడిన వాళ్ళందరినీ చంపడమే ప్రయత్నంగా పెట్టుకుంటే సైంధవుణ్ణి చేరేటప్పటికీ ఆలస్యం అయిపోతే సూర్యాస్తమయం అయిపోతే దాని వలన అర్జునుడికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని హెచ్చరిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హెచ్చరికని పాలించినటువంటి ఆ అర్జునుడు ఆ కృతవర్మ మూర్ఛ పడిపోయేటట్టుగా చేసి ఆ వ్యూహంలోకి ముందుకుని చొచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అర్జునుడు ఆ శృతాయుధుడు మొదలైనటువంటి అనేక మంది మహారథికులందరినీ కూడా సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఆ వ్యూహంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ శృతాయుధుడు అనబడేటటువంటి వీరుడు సాక్షాత్తుగా వరుణుని యొక్క కుమారుడు. ఆ వరుణుడు ఆయనకి ఒక గొప్ప గదనిచ్చాడు. ఆ గద చేతిలో ఉన్నంతసేపు శత్రువుల్ని ఆయన సంహరించగలడు తప్ప ఆయన శత్రువుల చేత సంహరింపబడడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆ శృతాయుధుడు ఆ వరుణుడిచ్చినటువంటి గదని పట్టుకుని ఉన్నంతసేపు శత్రువుల చేత ఆక్రమింపబడని వాడై ఉంటాడు. కానీ యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి వ్యక్తి ఎవరి మీదనైనా ఆ గదని కానీ శృతాయుధుడు ప్రయోగిస్తే దాని వలన అది ప్రయోగించిన వాడెవరో వాణ్ణే చంపేస్తుంది. అంటే యుద్ధానికి సిద్ధంగా లేని వాడి మీద ఆ గదని ప్రయోగించకూడదు. అది శృతాయుధుడికి తెలుసు. కానీ కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి రథసారథ్య ప్రౌఢి ఆ అర్జునుడు తనకి దొరకకుండా చేస్తోంది అనేటటువంటి అక్కసు చేత కాలము ప్రాప్తమైనమది కానడయన్నియమంబు మీతి నీ పాలకుడప్పుటట్లగుట పంకజనాభుని వైచ ఆతడాభీల గదన్ తదంశమున పెట్టిన నూతన పుష్పమాలయుంబోలి వెలింగె కానియది భూవరా వంపదయించుకేనియున్. యుద్ధం చెయ్యకుండా రథాన్ని తోలుతున్నటువంటి కృష్ణ పరమాత్మ మీద కోపంతో ఆ శృతాయుధుడు ఆ గదని తీసుకెళ్లి కృష్ణుడి మీదకేస్తే అది కృష్ణుడికి తాకి ఆయన మెడలో అప్పుడే వికసించినటువంటి పుష్పములతో కూడుకున్నటువంటి మాల ఎట్లా కంఠంలో పడుతుందో అలా పడి మళ్ళీ తిరిగి వచ్చి ఆ శృతాయుధుణ్ణే చంపేసింది. ఈ గద వచ్చి శృతాయుధుణ్ణి చంపే లోపలే అర్జునుడు ఆ శృతాయుధుని యొక్క 2 చేతులు నరికేశాడు. ఆ విధంగా ఆ శృతాయుధుడు మరణించాడు. తదనంతరం కాంభోజరాజు అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు. తీవ్రమైనటువంటి వాడి బాణములను ప్రయోగించి కాంభోజరాజు యొక్క గుండె బద్దలు కొట్టి ఆ కాంభోజరాజు సుదక్షిణుడు నేల మీద దొర్లుతూ పడి మరణించగా అర్జునుడు ముందుకు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు శూరసేన, శిబి, వసాతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుణ్ణి చుట్టముట్టారు. వాళ్ళందరినీ కూడా అర్జునుడు హతమార్చాడు. తర్వాత శృతాయువు, ఆయుతాయువు అర్జునుడికి 2 పక్కలా నిలబడి వేల సంఖ్యలో బాణాలు వేసి అర్జునుడిని నొప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా వెంటనే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణ చేత ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ కూడా హతమార్చాడు. వాళ్ళందరూ కూడా శరీరాలు చిన్న చిన్న ముక్కలైపోయి రథాలన్నీ భగ్నమైపోయి నేల మీద పడిపోయారు. నిజంగా అది చాలా క్లిష్టమైనటువంటి సన్నివేశం. ఎందుకని అంటే అవతల సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి పరిమార్చడం పూర్తయిపోవాలి. కాలం అనేటటువంటిది ఎవరి కొరకు ఆగేది కాదు, అది నిరంతరం వెళ్ళిపోతూ ఉంటుంది.
వెళ్ళిపోతున్నప్పుడు కాలం మీదే దృష్టి పెట్టి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి యుద్ధం చేయకుండా వెళ్ళిపోవడానికి అది రహదారి కాదు. కేవలం అర్జునుడు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చేరకుండా ఉండేటట్టు చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కురువీరులు అదే కార్యక్రమంగా అర్జునుడికి అడ్డొస్తుంటే అంతమందిని తెగటారుస్తూ ఆ రథాన్ని నడపడం కృష్ణుడికి ఎంత కష్టసాధ్యమైన విషయమో యుద్ధం చేయడం అర్జునుడికి కూడా నిజానికి అంత కష్టసాధ్యమైనటువంటి విషయం. నిజంగా ఆ ఇద్దరి యొక్క సమన్వయంలో అంత గొప్పగా ఆ రోజు యుద్ధం జరిగింది. ఈలోగా దుర్యోధనుడు పురికొల్పితే కాళింగులు, దక్షిణ దిక్కులో ఉండేటటువంటి అంగబలాలు, అనేక మందితో కూడుకున్నటువంటి గుంపులు కలిసి విజృంభించి ఏనుగుల యొక్క పెద్ద పెద్ద సమూహాలతో కలిసి అర్జునుణ్ణి ఎదుర్కొన్నాయి. ఆయన వెంటనే గాంధీవానికి సంధించినటువంటి బాణ పరంపర చేత ఆ ఏనుగుల గుంపులనన్నింటినీ కూడా ముక్కలుగా తరిగేసి వచ్చినటువంటి సైన్యాన్నంతటినీ కూడా అందరూ ఆశ్చర్యపడిపోయేటట్టుగా సంహరించాడు. తదనంతరం యవనులు, పారదులు, శకులు మొదలైనటువంటి వాళ్ళందరూ గుంపులుగా వేల మంది సైనికులు అర్జునుడి మీద వచ్చి పడ్డారు. అడవిని దావాగ్ని ఎలా కాల్చేస్తుందో అలా అర్జునుడు వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ముందుకు వెడుతున్నాడు. వాళ్ళంటే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారేమో కానీ అర్జునుడికి మధ్యలో ఒక్క 5 నిమిషాల వ్యవధి లేదు. అట్లా యుద్ధం చేసి ముందుకు వెడుతూనే ఉన్నాడు. అర్జునుడు ఆ వ్యూహాన్ని భేదించి వచ్చేస్తున్నాడు చాలా దూరం. ఇంతమందిని సంహారం చేసేశాడనేటటువంటి బాధ అక్కసుగా మారిపోయి ఆ దుర్యోధనుడు తాను చేయగలిగినటువంటిది లేక ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నిన్ను అవలీల దాటి ప్రజ నేలకు గోలకు తెచ్చుచున్న అర్జును తల ఎత్తి అయిన అటు చూడవు, పాండవ పక్షపాతి నీ మనమటుగాన ఎప్పుడును మా దశ కప్ప ఎలుంగు పామవయ్యునికి ఎరుంగ వచ్చే అటు లూరగగా వరమిచ్చినాడవు. ఓ ద్రోణాచార్య, నువ్వు అంతటి మహాయోధుడివి, నిన్ను అవలీలగా దాటి వ్యూహాన్ని భేదించి లోపలికి వచ్చేసాడా? అసలు నిజానికి నీతో యుద్ధం చేయడంలోనే సాయంకాలం అయిపోవాలి. అటువంటిది నిన్ను దాటి ఎలా రాగలుగుతాడు? ఒక రకంగా ఆలోచిస్తే దుర్యోధనుడి ఆక్రోశంలో కూడా నిజం లేకపోలేదు. ద్రోణాదులకు పాండవుల యందు పక్షపాతం ఉంది. అందున ప్రత్యేకించి అర్జునుడంటే ద్రోణాచార్యుల వారికి మీది మిక్కిలి ప్రీతి. ఇవాళ అర్జునుడికి ప్రాణ సంకట స్థితి, తాను ఎదురుపడతాడా? పైగా లోపలికి వచ్చే ముందే గురువుగారి యొక్క ఆశీర్వచనం తీసుకుని అనుమతి తీసుకుని యుద్ధానికి వచ్చినటువంటి అర్జునుడి మీద అంత ప్రేమ కలిగినటువంటి ద్రోణుడు అడ్డుపడి సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చేరకుండా ఉండేటట్టుగా అర్జునుడిని నిగ్రహిస్తాడా? నిగ్రహించలేదు. నిగ్రహిస్తే యుద్ధం మనకి అనుకూలంగా పూర్తయిపోయేదని దుర్యోధనుడు ఆక్రోశించడంలో, బాధపడడంలో తప్పు కూడా కనపడదు. కానీ ఇవన్నీ తెలియని విషయాలు మాత్రం దుర్యోధనుడికి కావు. ఎప్పుడో తెలుసు. భీష్ముడు మీరెంతో నాకు పాండవులంతే అని చెప్పడం తెలుసు. నేను పాండవుల్ని చంపను అని భీష్ముడు చెప్పాడు అని తెలుసు. ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే చాలా పక్షపాతమని తెలుసు. అర్జునుడితో యుద్ధం చేయడం నాకు సాధ్యం కాదని చెబుతాడని తెలుసు. అర్జునుడుంటే నేను ధర్మరాజుని కూడా బంధీకృతుణ్ణి చెయ్యలేను సుమా అని చెప్పాడని తెలుసు. తెలిసి ఇంకా ద్రోణుడు ఏదో చెయ్యలేదని అనుకోవడం ఉందే, అదే దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వం. ఇన్ని తెలిసి తనకేదో జరిగిపోతుంది, ఎవరో ఏదో చెయ్యాలి అన్న ఆలోచన ఉందే, అది వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తించడం కాదా? ఒక మనిషి జీవితంలో ఓడిపోయేది ఎప్పుడు అంటే ఏది యథార్థమో, ఏది జరుగుతుందో, ఏది వాస్తవమో అది తెలిసి కూడా అది అలా జరగదేమో అని ఆశ పెట్టుకుని ప్రవర్తించడం, వాస్తవానికి దూరంగా బ్రతుకుదాం అనుకోవడం జీవితంలో సంఘర్షణని కొని తెచ్చుకోవడం అవుతుంది. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించగలిగిన నాడు ఇంత సంఘర్షణ పడవలసిన అవసరం ఉండదు. అందుకే దుర్యోధనుడి జీవితం ఎవరు సర్వసైన్యాధిపతిగా వచ్చినా నిరంతర సంఘర్షణగానే కొనసాగుతోంది. బయట యుద్ధం చేస్తున్నాడు, లోపల కూడా ఏనాడు సంతృప్తి పొందాడు కనుక. కాబట్టి ఆ ద్రోణుడి దగ్గరికి వెళ్ళి
నిన్ను దాటి అసలు అర్జునుడు వ్యూహంలోకి ప్రవేశించడం ఏమిటి? అది ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు తల ఎత్తి అర్జునుడి వైపు కూడా చూడవు, అర్జునుడిని నిగ్రహించేటటువంటి ప్రయత్నం చెయ్యవు. ఎందుకని అంటే నీకున్నటువంటి పాండవ పక్షపాతం అటువంటిది. అది ఇప్పుడు తెలిసిందా? నిన్నటి రోజున అభిమన్యుడంత యుద్ధం చేస్తుంటే అంత పొంగిపోయి విజయుడి కుమారుడు చూడండి ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో అని దుర్యోధనుడు వినాలని కృపాచార్యుడితో ద్రోణుడు మాట్లాడినప్పుడే బయటకు వచ్చేసింది కదా. అంతగా అర్జునుడి యందు ప్రీతి ఉన్నవాడు నిజంగా చెప్పాలంటే కడుపున పుట్టిన కొడుకైన అశ్వత్థామ కన్నా అర్జునుడంటేనే ద్రోణాచార్యుల వారికి ఎక్కువ ప్రీతి అని లోకమంతా తెలుసున్న విషయం. అటువంటిది ప్రాణ సంకట స్థితి అర్జునుడికి ఉంటే సాయంకాలం లోపల సైంధవుణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తే అర్జునుడి ద్రోణుడు నిగ్రహిస్తాడని ఆశ పెట్టుకోవడం ఎంత అవివేకం, వాస్తవానికి దూరంగా బ్రతకడం కాదు. కాబట్టి పాండవ పక్షపాతి నీ మనమటుగాన, నీకెప్పుడూ పాండవుల మీద మనస్సు ఉంటుంది. పాము కప్ప గొంతుకతో అరిస్తే ఎలా ఉంటుందో నువ్వు మా పట్ల ప్రవర్తించడం అలా ఉంది. కప్ప అరిస్తే పాము వెళ్ళి ఇక్కడ కప్ప ఉంది అని తెలుసుకొని పట్టుకుంటుంది. కప్పే పాములా అరిస్తే, అది పామే కప్పలా అరిస్తే ఆ పక్కన ఉన్న కప్ప ఏమనుకుంటుంది? అక్కడ కప్పే ఉందనుకుని దగ్గరికి వెడుతుంది. కప్పని తినేయవలసినటువంటి పాము కప్ప అరుపు విని కప్ప దగ్గరికి వెళ్ళడం మానేసి పామే కప్పలా అరవడం మొదలు పెడితే మనమైనా ఏమనుకుంటాం? అక్కడ కప్ప ఉందనుకుని ఎడతాం, అది పాము. ఎంత ప్రమాదం! కప్పకి పాముకి ఎంత తేడా! పాము పావులా ఉండాలి కానీ పాము కప్పలా అరిస్తే ఉపద్రవం రాదు. నువ్వు పామువి కప్పలా అరుస్తున్నావు, పైకి మాతో అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటావు ద్రోణాచార్య, కానీ నిజానికి నీ మనసంతా అర్జునుడి వైపు ఉంటుంది. ఒకవేళ మాకు వరం ఇచ్చినట్టే నీకేమీ పర్వాలేదు, మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటట్టుగా నేను చూస్తానులేండి, అటువైపు యుద్ధం చేస్తున్నా మీ మనసుకి నిప్పి పెట్టకుండా నే ప్రవర్తిస్తానని అటు కూడా ఏమైనా వరం ఇచ్చావా? ఇక చేసేవాడికి కూడా చెయ్యాలనిపిస్తుందా? అవతలవాడి మనసు తూట్లు పడేటట్టుగా మాట్లాడడం అనేటటువంటిది దుర్యోధనుడికి వెన్నతో పెట్టిన విద్య. దాని చేతనే యుద్ధం చేసేవాడికి కూడా విసుగొస్తుంది. రెండు, యుద్ధం చేసేటటువంటి వాడికి అపారమైనటువంటి దృష్టి కేంద్రీకరణ ఉండాలి. తప్పు జరిగినా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, అయిపోయిన తరువాత చెప్పవలసిన విషయం చెప్పాలి. అంతేకాని యుద్ధభూమిలో పట్టుకుని పరుషవాక్యాలు మాట్లాడితే చేసేవాడు కూడా చేయడు. అదే పరిస్థితి ద్రోణాచార్యుల వారి దగ్గర తెచ్చుకుంటాడు. కాబట్టి నిన్ను నమ్మి యొండు వలనికి జనక జయధ్రదుడు నిలిచే సైన్యములో ఆతని చంపెడు తేనియ పూసిన కత్తివి కాక మానిసివే ఊహింపన్. నువ్వు ఉన్నావని నమ్మి కదా ద్రోణాచార్య ఆ సైంధవుడు ఎక్కడికి పారిపోకుండా మన సైన్యం మధ్యలో ఉండిపోయాడు. మనమందరం ఉన్నాం. సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల ఆ అర్జునుడు తన తల తరిగేయకుండా కాపాడతామని నమ్మి ఉండిపోయాడు. లేకపోతే ఎప్పుడో ఎక్కడికో అక్కడికి పారిపోయేవాడు, బతికి ఉండేవాడు. కానీ మనందరం కలిపి ఏం చెప్పాం? నీకేం పర్వాలేదు, మేము ఉన్నాం, కాపాడతాం అన్నాం. అందరం అన్నా అతను ప్రధానంగా ఎవరిని నమ్మాడు? నిన్ను నమ్మాడు. ఎందుకని? నువ్వు అర్జునుడిని నిగ్రహించగలవు గనక. నువ్వేం చేశావు? తేనె పూసిన కత్తిలా నీకెందుకు ఏం భయం లేదని మాటిచ్చి అర్జునుడిని లోపలికి వదిలేశావు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి పని అని చెప్పి నువ్వు తేనె పూసినటువంటి కత్తి వంటి వాడివి, నువ్వు మనిషివే అని తనకి జరగవలసిన పని గుర్తొచ్చింది. ఇప్పుడు ఆయనతో పేచీ పెట్టుకుంటే ఆయన నాకు ఈ పదవి వద్దు, ఏ గొడవ వద్దని వెళ్ళిపోయాడు అనుకోండి, లేనిపోని ప్రమాదం. అందుకని జరగవలసినటువంటి పని గుర్తొచ్చి దుర్యోధనుడు ఆ ద్రోణాచార్యుల వారితోటి సైంధవునకు అడ్డమున్న రాజవ్రజంబు పార్థురాకకు వెలవెల బరజొచ్చే ఆర్తి పలుకున మాటల కలుగకట చావకుండంగా ఆతని కావవయ్యా. ఓ ద్రోణాచార్య, నేను అన్నానని మనసులో కోపం పెట్టుకోకయ్యా. ఆ సైంధవుడికి అడ్డం పడినటువంటి రాజులున్నారే వాళ్ళందరూ కూడా అర్జునుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి బెంగ పెట్టేసుకుంటున్నారు. కాబట్టి ఆ సైంధవుడు అర్జునుడి బారిన పడకుండా ఎట్లాగో అలా నువ్వు అడ్డవయ్యా. నీకు అటువంటి స్ఫూర్తి, బుద్ధి,
అన్నీ ఉన్నాయి కాబట్టి అని బ్రతిమాలుకున్నాడు. అంటే ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితో మాట్లాడుతూ, నీ మాటకు మా అశ్వత్థామ వచనములకు నే బదరుదునే, విను మా దామోదరు మతి ముంగలిగా మారుత వేగ ఘోటక స్ఫురణమెయిన్. చూడు, నువ్వు మాట్లాడినా మా అశ్వత్థామ మాట్లాడినా నాకు రెండిటికీ భేదం లేదు. నా కొడుకెంతో నువ్వు అంతే. శిష్యుడు కొడుకుతో సమానమేగా. కాబట్టి నీ మీద నాకు ఏ విధమైనటువంటి భేదబుద్ధి లేదు. కానీ వినుమా దామోదరు మతి ముంగలిగా మారుతవేగ ఘోటక స్ఫురణమయిన్. ఆ దామోదరుడున్నాడే కృష్ణ పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యం వైభవం కారణంగా ఆ రథం అసలు వాయువేగంతో వెడుతోంది కదా. అంత వాయువేగంతో వెడుతున్నటువంటి ఆ రథాన్ని నిగ్రహించి సైంధవుడి దాకా వెళ్లకుండా చెయ్యడం అంత తేలికైన పనే అంటూ, చనునప్పుడు అతని ఎమ్ములు వెనుక ప్రజం తాకుచుండు వివత్సుని నే చననీక యాగువాడని కనికని ఇటులేల పలుక కౌరవనాథ. ఇది నిజంగా ఒక పరమాద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ద్రోణాచార్యుల వారు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడిపినటువంటి తీరు అంత అద్భుతం. నిజంగా కృష్ణ పరమాత్మ అంత వేగంతో అలా రథాన్ని నడిపి ఉండకపోతే ఎప్పటికీ అర్జునుడు సైంధవుడి దగ్గరికి ఎడతాడు. ఆ కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నటువంటి రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు ఎదురుగుండా ఎక్కడో నిలబడి ఉన్నటువంటి ఒక యోధుడి మీదకి బాణం వేస్తేట, ఆ బాణం వెళ్ళి ఆ యోధుడికి గుచ్చుకునేటప్పటికీ ఈ రథం ఆ యోధుడిని దాటి వెళ్ళిపోతుందిట. ఈ యోధుడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాణం వెళ్ళి అతనికి గుచ్చుకుంటుందిట. అంటే బాణం యొక్క వేగం కన్నా రథం యొక్క వేగమే ఎక్కువగా ఉంది. అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ వేగం కన్నా కృష్ణ పరమాత్మ యొక్క సారథ్య శక్తి వలన రథమే అంత వేగంగా వెళ్ళిపోతుంది. అంత వేగంగా అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మ రథాన్ని నడుపుతుంటే, అర్జునుడు బాణప్రయోగం చేస్తుంటే దాన్ని నిలువరించడం తేలిక. దుర్యోధన, ఏదో మాట్లాడేస్తున్నావు తప్ప అసలు నువ్వు ఈ విషయాన్ని గమనించావా? అంతేకాదు, అవతల పాండవ సైన్యం ధర్మరాజు, దుష్టర్జుమ్నుడు, విరాటరాజు, ద్రుపదుడు, శిఖండి, భీముడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నిలువరించాలి. వీళ్ళందరినీ నిలువరించకపోతే వీళ్ళందరూ అర్జునుడికి సాయం అవుతారు. అర్జునుడికి సాయం అయితే సైంధవుడికి అడ్డుగా ఉన్నటువంటి సైన్యాన్ని వాళ్ళు తొందరగా పడగొట్టేస్తారు. కాబట్టి నేను యువతల సైన్యాన్ని నిలువరించాలి. అన్నింటినీ మించి అందరి రాజుల మధ్యలో నేను ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశాను. ధర్మరాజుని ప్రాణములతో బంధించి తీసుకొచ్చి నీకు అప్పచెప్తానని చెప్పాను. ఇవాళ అర్జునుడు సైంధవుణ్ణి పట్టుకోవాలనేటటువంటి బుద్ధితో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నాకు ధర్మరాజుని పట్టుకోవడానికి అవకాశం వస్తుంది. నువ్వేమంటున్నావు? నువ్వు అర్జునుడిని ఎందుకు వదిలేశావు అంటున్నావు. ఒక్కటి ఆలోచించు. నేను పెద్దవాడిని అయిపోయాను, వృద్ధుణ్ణి, గబగబా నడవలేను. అర్జునుడు నువ్వు వయసులో ఉన్నవాళ్ళు. నువ్వేం చేశావు? ఇంత శక్తివంతుడు అర్జునుడు అని తెలిసి కూడా అనవసరంగా అతనితో శత్రుత్వం తెచ్చుకున్నావు. ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత అర్జునుడు తన పరాక్రమాన్ని తాను ప్రకటిస్తే నలుగుడు పడిపోతున్నావు. నలుగుడు పడిపోయి ఎలా 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 అని బెంగబెట్టేసుకుంటున్నావు. ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి ఒక పని చెయ్యి. నువ్వు నీ వాళ్ళందరితోటి కలిసి శ్రీకృష్ణ పరమాత్మ నడుపుతున్నటువంటి ఆ అర్జునుడి యొక్క రథానికి అడ్డుబడి అసలు ఆ రథం సైంధవుణ్ణి చేరకుండా చూసుకో. నీ దగ్గర ఉన్నటువంటి సైన్యం, నీ దగ్గర ఉన్న యోధులు, నీ సోదరులు, కర్ణుడు, మిగిలిన వారు ఆ ప్రయత్నంలో ఉండండి. నేను అర్జునుడు అటువైపుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి ధర్మరాజు గారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి నువ్వు తొందరగా బయలుదేరు అని చెప్పి, అర్జునుడితో యుద్ధం నేను చేయగలనా అంటావేమో, నేను నీకు ఒక గొప్ప కవచాన్ని ఇస్తాను. అది మంత్రశక్తి చేత నింపబడి ఉండేటటువంటి కవచం. అది మొట్టమొదట దేవతలను కాపాడడం కోసము అని చెప్పి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు దేవీంద్రుడికి ఇచ్చాడు.
దేవేంద్రుడు తదనంతరం దాన్ని అంగిరసుడికి ఇచ్చాడు. అంగిరసుడు బృహస్పతికి ఇచ్చాడు. బృహస్పతి అగ్నివైశ్యుడికి ఇచ్చాడు. అగ్నివైశ్యులు దుర్యోధన నాకిచ్చాడు అని చెప్పి ద్రోణాచార్యుల వారు ఆ బంగారు కవచాన్ని తీసి దానిని అనేక మంత్రములతో అభిమంత్రించి మంత్రశక్తిని నింపి దుర్యోధనుడికి ఇచ్చి ఈ కవచాన్ని కట్టుకుని అర్జునుడికి ఎదురెళ్ళు. పిడుగుల లాంటి బాణాలు ప్రయోగించినా అవి ఈ కవచాన్ని భేదించవు. నీ కవచాన్ని భేదించవు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంతసేపు అయినా అర్జునుడితో యుద్ధం చేయగలవు. నువ్వు ఎదురుపడి నిలబడి అర్జునుడిని ఆపు, నీ వారందరితో కూడా వెళ్ళు, నీకింత గొప్ప కవచం కూడా ఇస్తున్నాను కదా అని మంత్రపూరితమైనటువంటి ఆ కవచాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు. పరమ సంతోషంతో దుర్యోధనుడు ఆ కవచాన్ని కట్టుకుని అర్జునుడిని నిలువరించేటటువంటి ప్రయత్నంలో యుద్ధానికి బయలుదేరాడు. ఇక్కడ ద్రోణాచార్యుల వారికి దృష్టద్యుమ్నుడికి ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరు ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం జరిగిందన్నారంటే తిక్కన గారు, నడుమ భానుదాల్చున భముగనుంగొని దాని మిగుల బుద్ధి ధరణి భానుయుగము దాల్చెననగ నొప్పిరి తీవ్ర తేజమున గురుడు ద్రుపద సంభవుండు. భూమికి ఒక కోరిక పుట్టిందిట. ఆకాశంలో ఎప్పుడు సూర్యుడు ఉంటాడు, అందుకే ఆకాశం అంత కాంతివంతంగా ఉంటుంది. ఆకాశంలో ఒక సూర్యుడు ఉంటే ఇవాళ నేను ఇద్దరు సూర్యుల్ని నా మీద ప్రకాశించేటట్టు చేస్తానని భూమి అనుకుందా ఏమి అన్నట్టుగా ద్రోణుడు దృష్టద్యుమ్నుడు అంత గొప్ప యుద్ధం చేశారట. భూమి మీద ఉన్నటువంటి ఇద్దరు సూర్యులా అన్నంత తేజస్సుతో యుద్ధం చేశారు. ద్రోణాచార్యుల వారు ఆ దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేసేటటువంటి సమయంలో అపారమైనటువంటి క్రోధమునకు వశుడై రోషకసాయిత నేత్రుడై ఆ దృష్టద్యుమ్నుడిని నిగ్రహించేటటువంటి ప్రయత్నంలో చిట్ట చివరి వరకు వచ్చాడు. ఆ సమయంలో సాత్యకి జోక్యం చేసుకొని ఆ ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడి మీద ప్రయోగిద్దామనుకున్నటువంటి ఆయుధాన్ని తొలగతోశాడు. దానితో పెద్ద పులి నోట్లో తినడానికి పెట్టుకున్నటువంటి మాంసపు ముక్కని బయటికి లాగితే ఎలాగా బాధపడుతుందో అలా ఆక్రోశించినటువంటి ద్రోణుడు తాను చేతితో పట్టుకున్న ఆయుధాన్ని వమ్ము చేసినటువంటి సాత్యకి మీద యుద్ధానికి వెళ్ళాడు. సాత్యకి ద్రోణాచార్యుల వారితో చాలా గొప్ప యుద్ధం చేశాడు. ఇద్దరి మధ్య ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధం ఇక్కడ సాగుతోంది ధర్మరాజు గారు ఉన్న వైపు. ఈ సాగుతున్న సమయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మ రథంలో సైంధవుడు ఉన్న దిక్కుగా వెడుతున్నారు. కనపడ్డ వాళ్ళనందరినీ కనపడ్డట్టుగా సంహారం చేస్తూ ముందుకెడుతున్నారు. ఆ వెళ్ళడంలో వైరివీరులు ప్రయోగించినటువంటి బాణపు ములుకులు గుర్రముల నిండా గుచ్చుకుపోయాయి. పైగా అవి విశేషంగా బడలిపోయాయి. ఆకలేస్తోంది, అవి దాణా తినాలి. వాటిని వెన్నుపావంతా నీటితో ఒకసారి తడపాలి. అవి కడుపు నిండా నీళ్లు తాగాలి. తాగితే తప్ప సైంధవుడి దాకా వెళ్ళడానికి వాటికి ఓపిక సరిపోయేటట్టు లేదు. నీరసపడ్డాయి. ఉత్సాహం పుంజుకోవాలి అంటే ఆ గుర్రములకు కావలసినటువంటి అలసట తీరేటటువంటి మార్గాన్ని అమలు చెయ్యాలి. కాబట్టి శ్రీకృష్ణుడు రథంలో ఉన్నటువంటి అర్జునుడితోటి ఈ విషయాన్ని తెలియచేశాడు. వెంటనే అర్జునుడు అయితే ఈ గుర్రాల్ని రథం నుంచి విప్పేసి వాటి మీద ఉన్నటువంటి ఆ తోలు జీను పగ్గాలు మొదలైనటువంటివి తొలగించేసేసి ఒళ్ళంతా నిమిరి వాటిని సేద తీర్చిన తరువాత మనం మళ్ళీ రథం ఎక్కి సైంధవుడి దగ్గరికి బయలుదేరదామన్నారు. ఒక పక్క సూర్యాస్తమయం లోపల సైంధవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఒక పక్క చుట్టుముట్టినటువంటి సైన్యం, ఒక పక్క బడలిపోయినటువంటి గుర్రాలు. కృష్ణ పరమాత్మ వెంటనే ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని విప్పేసి ఆ బాణపు ములుకులన్నీ పోయేటట్టుగా చేసి వాటి ఒళ్ళంతా తోమి సేద తీరుస్తున్నారు. ఈలోగా అర్జునుడు నేల మీదే నిలబడి పరమభయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ గాంధీవం ద్వారా బాణ పరంపరలు కుప్పించి వచ్చినటువంటి ప్రతివీరులందరినీ పడగొడుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చూసి అర్జునుడితో మాట్లాడుతూ అన్నారు, విన్ను మునుగ దివియగలేకున్నను
త్రావతగు నీళ్లు ఒదవిన హయముల్ నిన్ను గెలిపించు ననవుడు కన్నులనగి అర్జునుండు కలవివే అనుచున్. ఓ అర్జున, ఇవి వెన్ను మునిగేటట్టుగా ఒక చెరువు లాంటి దాంట్లోకి దిగితే గుర్రాలు వెంటనే అవి పొందినటువంటి శ్రమని పోగొట్టుకుంటాయి. ఇప్పుడు యుద్ధభూమిలో చెరువు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇప్పుడు చెరువు లేకపోవచ్చు, వెన్ను మునిగేటట్టుగా ఇవి నీటిలోకి దిగలేకపోవచ్చు, కానీ త్రాగటానికి నీళ్లు కావాలి. కనీసం త్రాగటానికి నీళ్లు దొరికితే ఈ గుర్రాలు తప్పకుండా నిన్ను గెలిపిస్తాయి, రథాన్ని అంత ఉత్సాహంగా మళ్ళీ లాగుతాయి. కాబట్టి అటువంటి నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని అడిగాడు. నిజంగా కృష్ణ పరమాత్మకి తెలియక ఆ అర్జునుడి యొక్క శక్తి లోకానికి తెలియచేయాలి. ఇన్ని ప్రతిబంధకాలు వస్తున్నా కూడా మొక్కవోని ఉత్సాహంతో నిలబడగలిగినటువంటి అర్జునుడి యొక్క శీల వైభవం ప్రత్యేకించి యువతకు ఆదర్శం. కాలంలో పూర్తి చెయ్యవలసినటువంటి ఒక లక్ష్యాన్ని పూర్తి చెయ్యడానికి బయలుదేరినటువంటి వాడికి అన్నీ అనుకూల పరిస్థితులే ఉండవు. ఒక్కొక్కసారి పరమ భయంకరమైన ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా భయపడిపోకుండా, చెమట పట్టేయకుండా, తొట్టుపాటు పొందకుండా చిరునవ్వుతో నిలబడి ఆలోచించి ఆలోచన మొక్కవోని రీతిలో సాగి ప్రతిబంధకాన్ని అధిగమించగలిగినటువంటి బుద్ధి వైభవము ఎవరి ఎందుంటుందో వాడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలడు. తప్ప కేవలం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నంత మాత్రం చేత సాధించడం ఎప్పుడూ కుదరదు. అలాగని ఏ ప్రతిబంధకం రాదు అని అనుకోవడం కూడా సాధ్యం కాదు. జీవితం అన్న తర్వాత ప్రతిబంధకాలు వచ్చి తీరుతాయి. ఎవ్వరి జీవితాలు పరచబడినటువంటి గులాబీ పూలున్న పట్టుపాన్పులు కావు. కాబట్టి ఆ ప్రతిబంధకం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఓర్చి బుద్ధి వైభవంతో నిలబడి తాను అధిగమించగలడు అన్నదే ఒక వ్యక్తి జీవితంలో కీర్తికి, లక్ష్యాన్ని భేదించడానికి కారణమవుతుంది. అందుకే నీళ్లు దొరికితే చాలు. అంటే అర్జునుడు కన్నులనగి అర్జునుండు నవ్వు కళ్ళతోనే చూపించాట. అంటే నిజంగా అటువంటి పరిస్థితులలో విసుక్కుని ఇంకా ఇప్పుడు ఇవి నీళ్లు తాగాలా, దానా తినాలా, ఇప్పుడు నీళ్లు దానా, ఎక్కడి నుంచి దాను, ఓ పక్క రథం లేకుండా కింద నుంచి ఇన్ని వేల మందితో యుద్ధం చేస్తే ఇప్పుడు మళ్ళీ వీటికి నీళ్ళ అడగడానికి ఏమైనా అర్థం ఉందా కృష్ణ అని అనకుండా కళ్ళతో నవ్వి, ఆ గుర్రాలు అలిసిపోతే వాటిని అలా వాడుకుంటామా, వాటికి నీళ్లు పెట్టామా? తప్పకుండా పెడతాం. అంటే అవతల యుద్ధం ఎంత గొప్పదో గుర్రాలకి నీళ్లు పెట్టడం కూడా అంతే గొప్పది. అంటే లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ భావన చెదిరిపోయిన వాడు కాదు. అన్ని బాణములు ప్రయోగించి అన్ని వేల మందిని చంపుతున్నా లోపల ఉండవలసినటువంటి ఆ హృదయ సౌకుమార్యం అలాగే ఉంది. అది సాధించగలిగిన వాడు, ఆ ఆర్ద్రత మనసులో చెదరకుండా ఉండిపోయిన వాడెవరో వాడు సౌశీల్యవంతుడు. ధర దివ్యాస్త్రహతింపగిల్చి కొలనుత్పాదించి వేదానికిన్ శరజాలంబుల నిల్లుగట్ట మన సైన్యంబుల్ వెరంబొందే అచ్చిరువందెన్ సురసంఘవల్ హరి నుతించన్ పొంగియ పార్థు భువరా మున్నిట్టివి చూడరున్ వినరు ఎవ్వారున్ త్రిలోకంబులన్. అర్జునుడు గుర్రాలకి నీళ్లు కావాలి అని కృష్ణుడు అడిగితే దివ్యాస్త్రములను భూమిలోకి ప్రయోగించి భూమిని బద్దలగొట్టి అందులోంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేసి అవి ఒక్కసారి ఉబికి పైకొచ్చి ఒక చిన్న చెరువులో అయితే అవి అటు ఇటు వెళ్ళిపోతే గుర్రాలు దిగి వెన్ను వరకు తడుపుకోవడానికి అవకాశం ఉండదని అవి పొంగి వెళ్ళిపోకుండా అప్పటికప్పుడు అవతల వారితో యుద్ధం చేస్తూ యువతల నీళ్లు వెళ్ళిపోయే లోపల చెరువుకి గట్టు కట్టేసేట బాణాలతోటి. చెబుతున్న సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ అన్నాడు, ఇది చూసి శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోయాట. పొంగిపోయి అర్జునుణ్ణి పొగిడేట. అంటూ సంజయుడు అన్నాడు, భూవరా ఓ ధృతరాష్ట్ర మున్నిట్టివి చూడరున్ వినరు ఎవ్వారున్ త్రిలోకంబులన్. 3 లోకాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఇలాంటిది చూశారా, విన్నారా? అసలు ఎంత ఆశ్చర్యం. రథం మీద లేడు, భూమి మీద ఉన్నాడు. చుట్టూ వేల మంది కత్తులు విసిరేవాళ్ళు, బాణాలు విసిరేవాళ్ళు, బల్యాలు విసిరేవాళ్ళు, ఈటులు విసిరేవాళ్ళు.
గుర్రాలకి తగలకుండా కాపాడుకుంటూ, కృష్ణుడికి తగలకుండా కాపాడుకుంటూ, తనకి తగలకుండా కాపాడుకుంటూ ఇన్ని వేల మందిని ఒక క్రీడలో పాల్గొన్నట్టు, పెళ్ళికి వెళ్ళినట్టు నవ్వు చెదరకుండా పరిమారుస్తూ, భూమిలోకి బాణం కొట్టి ఒక్కసారి నీళ్ళొస్తే అవి ప్రవహించి వెళ్ళిపోకుండా చెరువులా నిలబెట్టడానికి ఇటు తిరిగి బాణములను ప్రయోగిస్తూ గట్టు కట్టి చెరువు చేస్తే అసలు లోకంలో ఎవడైనా ఊహిస్తాడా ధృతరాష్ట్ర మహారాజా? ఇది అర్జునుడి యొక్క శక్తి. అటువంటి వాడితో నీ కొడుకు యుద్ధానికి వెళ్ళాడు. బతికుందామనే, విజయం సాధిద్దామనే. ఇంత ధైర్యం ఉన్నవాడు, మొక్కవోని పరాక్రమం ఉన్నటువంటి వాడు, అంత గొప్పగా చెదిరిపోని మనసు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎక్కడుంటాడో వాడు కార్యాన్ని సాధించి తీరుతాడు. కాబట్టి అప్పుడు సంతోషంతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ గుర్రాలని వీపు తట్టి తీసుకెళ్ళి ఆ చెరువులోకి తీసుకెళ్ళి నీళ్లు తాగించి చక్కగా వాటిని కడిగి మళ్ళీ తీసుకుని వచ్చి దివ్యమైనటువంటి అస్త్రాల ప్రభావంతో పుట్టినటువంటి నీళ్లతో పాటుగా గుర్రపు దానాను కూడా గుర్రాలకి తినిపించి అవి బాగా సంతోషించి మళ్ళీ ఉత్సాహం పొందిన తర్వాత ఆ రథానికి పూంచి ఆ యుద్ధానికి మళ్ళీ బయలుదేరితే దూరం నుంచి దుర్యోధనుడు చూశాడు. చూసి ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇచ్చినటువంటి దివ్యమైన కవచం ఒకటి ఉన్నది కదూ, కాబట్టి కృష్ణార్జునులను నేను నిగ్రహించగలను అనేటటువంటి ధైర్యంతో గబగబా బయలుదేరి వస్తున్నాడు.